ఏదైతే ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్, స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు దానికి సంబంధించి, ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే? సార్ ఒకవేళ సిస్టమ్ కరెక్ట్ లేనప్పుడు సార్ 20 డేస్గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు సార్. 20 డేస్ తర్వాతనే పార్లమెంట్కి మార్చేద్దామని ఆల్రెడీ వాన్ చేశారు గవర్నమెంట్ని. సార్ అప్పటిదాకా యాక్షన్ ఎప్పుడు తీసుకోలేదు గవర్నమెంట్. సార్ ఒక్కసారి మార్చ్ స్టార్ట్ అవ్వగానే సార్ అంటారు ఎవరైతే సిజేపీ హెడ్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ జేపీ నడ్డా నుంచే మెసేజ్ వచ్చింది దట్ రండి మాట్లాడండి అంటే. సార్ ఈ ప్రొటెస్ట్ అక్కడే ఎఫెక్టివ్ అయ్యి ఇన్ని రోజులు సైలెంట్ ఉన్నప్పుడు ఎవరు నోటీస్ చేయలేదు. ఒకసారి పార్లమెంట్కి వెళ్దామని అనుకున్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ నుంచి ఆగదు అని. సార్ నేను లక్షల మంది వచ్చారు, వాళ్ళు కూడా భయపడ్డారు కాబట్టి జేపీ నడ్డా పిలిచి మాట్లాడదామని పిలిచారు. అది సార్ అందుకే నిన్న ఏదైతే జరిగిందో వాళ్ళ కళ్ళలో అన్సక్సెస్ఫుల్ అయినా మా స్టూడెంట్స్ కళ్ళలో సక్సెస్ఫుల్ అయింది సార్. అంటే ఏం డిమాండ్స్ ఏంటి, అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈ పేపర్ లీకేజ్ కావచ్చు, వాట్ ఎవర్ సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? సార్ వీఆర్ యాక్చువల్లీ డిమాండింగ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ సార్. సార్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ లేనప్పుడు, పేపర్ లీక్స్ని ఆపలేనప్పుడు ఆ గవర్నమెంట్ ఎందుకు సార్? సార్ ఇవాళ పేపర్ లీక్ అవుతుంది, రేపటికి పెద్ద ప్రాజెక్ట్ లీక్ అవ్వచ్చు సార్. అప్పుడేం సార్ రేపటికి మనం పాకిస్తాన్ మీద ఒకవేళ మన మీద అటాక్ అయింది, రేపటికి మనం ఇంకో అటాక్ ఇస్తాం, ఆ అటాక్ కూడా లీక్ అవ్వచ్చు సార్. పేపర్ లీక్ వరకు ఆలోచించకండి, ముందు అయ్యే లీక్స్ ఆలోచించండి. సో దాట్ గవర్నమెంట్ షుడ్ బి అకౌంటబుల్. సార్ ఈ ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ వల్ల ఏదో అవుతుందని నేను చెప్పా, కానీ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఇవాళ ఈ రెసిగ్నేషన్ వచ్చింది, రేపు మేము తప్పు చేస్తే మా రెసిగ్నేషన్ కూడా వస్తుందని. సరే ఈ పేపర్ లీక్తోని మనం ఆలోచించి ఆగిపోతే చాలా తప్పు. ఇండియా ఫ్యూచర్ని మనం ఖరాబ్ చేసుకొని పేపర్ లీక్ చేసుకుంటా ఉంటే దీని మీద ఇక్కడికే మనం ఆగిపోతే ముందు చాలా కష్టం అవుతుంది మనకి. అసలు ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళంతా స్టూడెంట్సే కాదు, వీళ్ళు అసలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతలేరు, వీళ్ళంతా యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ పెడతా ఉన్నారు కదా, దాని మీద ఏం క్లారిటీ? సార్ ప్రొటెస్ట్లో అందరు స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరు నీట్ అయితే రాశారో నీట్ రాయలేదు. సార్ మా ఇంట్లోనే సార్ నీట్ చదివే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మా చెల్లె నీట్ రాస్తుంది, నెక్స్ట్ ఇయర్ పేపర్ లీక్ అయ్యే వరకు చూసుకోమంటారా సార్? నేను చూసుకోను. ఇవాళనే అకౌంటబిలిటీకి అడుగుతా గవర్నమెంట్ని, ఎందుకంటే రేపటి వరకు నా చెల్లి ఎగ్జామ్ రాసే వరకు ఆ గవర్నమెంట్కి అకౌంటబిలిటీ రావడానికి. సార్ నెక్స్ట్ యాంటీ నేషనల్ అంటున్నారు కదా సార్. సార్ ఒక్క రోజు చూపించండి సార్ గవర్నమెంట్ మీద వాయిస్ రేజ్ చేసిన ఎవరిని యాంటీ నేషనల్ చూపించలేదు సార్. ఇవాళ వీళ్ళు మన ఇండియన్ ఫ్యూచర్ని యాంటీ నేషనల్ అని చెప్తున్నారు, వీళ్ళేం నేషనల్ ఇస్తారు వెన్ దే ఆర్ డిస్ట్రాయింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సార్ ఒకటి ఆలోచించండి, ఒక స్పెక్స్ వేసుకొని కూర్చున్నాం సార్ మనం, రిలీజియన్ స్పెక్స్. ఏమైనా అంటే ఏమంటాం, ముస్లిమ్స్ అనేవాళ్ళు పాకిస్తానీ, హిందూ ఏమో ఖత్రాలు ఉన్నారు, వీళ్ళేమో ఖాళిస్తానీ, ఇవన్నీ అంటున్నారు. కానీ ఒకటెందుకు ఆలోచిస్తలేరు సార్? మన నేషన్ థ్రెట్లో ఉంది సార్, మన నేషన్ ఫ్యూచరే పోతుంది, అదొకటి ఆలోచించండి. సో నిన్న ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో, ఫస్ట్ స్టూడెంట్సే రాళ్ళు వేసరడం కావచ్చు, పోలీసులపై దాడి చేయడం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా. సో దీనిపై ఏం చెప్తారు అసలు? ఇది సార్ మనం యాక్చువల్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే లాఠీ చార్జ్ ఎందుకు స్టార్ట్ అయింది మీకు కూడా తెలుసు సార్. సార్ ఇప్పుడు పార్లమెంట్కి మార్చ్ చేస్తున్నాం ఫస్టే చెప్పారు, అంతకు ముందే గవర్నమెంట్ రీచ్ అవ్వాల్సింది. మార్చ్ స్టార్ట్ చేసినాక బ్యారికేడ్స్ పెట్టి బ్యారికేడ్స్ని అడ్డుకొని ముందుకు వెళ్తూ ఉంటే లాఠీ చార్జ్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. రాళ్ళు కూడా ఎవ్రీ గ్రూప్ ఇస్తలేదు, ఏదైతే ఎక్కడైతే చాలా ఎక్స్ట్రీమ్ ఇంజురీ అయిందో వాళ్ళని ఇంకా కొడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏం ఆప్షన్ దొరకలేక ఫర్దర్ సెల్ఫ్ డిఫెన్స్ పోలీసులని దూరం చేయడానికి రాలిస్తున్నారు తప్ప. సార్ అంతేందుకు సార్, అక్కడ ఒక ఆల్రెడీ మనిషి పడి ఉన్నాడు దెబ్బ తాకి, ఆయన మీద ఫ్లీ బాంబ్ వేశారు సార్. అదేం కరెక్ట్ సార్? మీరు చెప్పండి. ఏంటంటే ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఏం చెప్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇవ్వాలి, బ్రింగ్ బ్యాక్ సోరం వాంగ్చుక్. వీఆర్ ఆస్కింగ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ అకౌంటబుల్ అయ్యి ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇచ్చి ఏదైతే సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయో మార్చుకొని సిస్టమ్ని నీట్గా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. హంగర్ స్ట్రైక్ దాదాపుగా ఒక 20-25 డేస్ నుండి నడుస్తూ ఉంది, అప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ కాలేదు. అయితే ఈ ప్రొటెస్ట్కి పిలుపునియగానే కొంతమందిని పిలిచి మాట్లాడారు కదా, సో ఎట్లా చూస్తున్నారు ఇదంతా? అర్థం కాలేదు సార్. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుండి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఇన్ని రోజుల నుండి గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేద్దామని రోడ్ మీదకి రాగానే పార్లమెంట్కి అప్పుడు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు కదా, దానిపై సార్ వాళ్ళకు కూడా తెలుసు సార్, ఒకవేళ ద యూత్ ఆఫ్ ఇండియా స్ట్రీట్స్కి వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది నిన్ననే చూసుకున్నారు, అది వాళ్ళకు ముందే తెలుసు. అందుకే భయపడి, యూత్కి భయపడి, స్టూడెంట్స్కి భయపడి గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్.